ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ పాటోలి కూర ఎలా చేయాలో చూద్దామా? లెట్స్ స్టార్ట్. నేను ఒక 1/2 కిలో గోరుచిక్కుడుకాయలు తీసుకున్నా. ఇంకా ఒక చిన్న గ్లాసు శనగపప్పు తీసుకుని ఇది ఫస్ట్ నానబెట్టుకోవాలి. అందుకని శనగపప్పుని 1కి 2 సార్లు వాటర్తో కడిగి ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ మంచి వాటర్ పోసి ఒక 1 అవర్ శనగపప్పు నానబెట్టుకోవాలి. ఈ కూరకు కావాల్సింది ఎండుమిర్చి, జీలకర్ర, సాల్ట్, పోపు గింజలు, కరివేపాకు, పసుపు, నూనె, ఇంతే. ఓకే, సో ఫస్ట్ మనం గోరుచిక్కుడుకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఇవి ఉడకబెట్టుకోవాలి. సో కొద్దిగా వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి నేను కుక్కర్లో ఒక విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టుకుంటున్నాను. ఈలోపు కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం మిక్సీలో ఆల్రెడీ నానబెట్టుకున్న శనగపప్పు వాటర్ అంతా తీసేసి అందులో ఎండుమిర్చి అంటే మీ కారాన్ని బట్టి నేను ఒక 10 దాకా వేసాను. కారంగానే ఉంది, బాగున్నాయి. మిర్చి కారం లేకుంటే ఇంకొక 2-3 యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి, ఒక 2 స్పూన్ల జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసి ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి. ఓకే, ఇప్పుడు బాణలి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వేడైన తర్వాత పోపు గింజలు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవి వేసి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేయండి. కరివేపాకు కూడా చిటపటమన్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, సో శనగపప్పు మిశ్రమం అదంతా దీంట్లో వేసి మూకుల్లో వేసి వేయించండి. సో వేయగానే అంటుకుంటున్నట్టు ఉంటుంది, కానీ కొద్దిసేపటి తర్వాత చాలా పొడి పొడిగా అవుతుంది. సో తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు ఆ వాటర్ అంతా తీసేసి అది కూడా ఇందులో యాడ్ చేసేయండి. ఇప్పుడు ఇంకొక 2-3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఈ రెండింటిని కదుపుతూ మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి, లేదంటే శనగపప్పు మిశ్రమం మూకుడికి అంటుకుపోయే ఛాన్స్ ఉంది. సో మధ్య మధ్యలో కదుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఉంచితే సరిపోతుంది. చివరిలో కొద్దిగా పసుపు, తక్కువ అవుతుంది అనిపిస్తే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు వేయించేసరికి అదిగో అలా పొడి పొడిగా అయిపోతుంది కూర. సో ఇక్కడికి కూర అంతా రెడీ అయిపోయింది. అంతేనండి, మన గోరుచిక్కుడుకాయ పాటోలి కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.